audio jungle. ఇచ్చిన హామీల అమలును ప్రజలు ప్రశ్నించకుండా సొంత పార్టీలో గ్రూపు తగాదాలతో తిరుగుబాటు జరగకుండా మున్సిపాలిటీలలో మండల పరిషత్తులలో జిల్లా పరిషత్తులలో అవిశ్వాస తీర్మానాలు పెట్టకుండా వీటన్నిటిని అడ్డుకోవడానికి తెలంగాణ ప్రజల దృష్టి మరల్చడానికి ముందస్తు ఎన్నికలనే నాటకానికి తెరలేపిండు. నేను సూటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. జనవరి మొదటి వారం లోపల కొత్త ఓటర్ లిస్టును మొత్తం వయసు వచ్చిన వాళ్ళందరికీ చనిపోయిన వాళ్ళని తొలగించి తెలంగాణలో ఉన్న అర్హులైన ఓటర్లందరినీ కూడా ఓటర్ లిస్టు జనవరి మొదటి వారం లోపల వాటిని ప్రింట్ చేయమని చెప్పి వాటిని పబ్లిష్ చేయమని. ఎప్పుడైనా సాధారణ ఎన్నికల కంటే ముందు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్ లిస్టు ప్రింట్ చేయడం జరుగుతుంది. ఆ ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళే ఓట్లు వేయడానికి కానీ ఎన్నికలలో పోటీ చేయడానికి కానీ అర్హత ఉంటుంది. 2014లో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రింట్ అయిన ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళు చాలామంది చనిపోయి ఉండొచ్చు, చాలామంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇంకొందరు వేరే దేశాలకు పోయి ఉండొచ్చు. 14లో 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఓటు హక్కు వచ్చి ఉంటుంది. కాబట్టి కొత్త ఓటర్స్ను కూడా నమోదు చేసి మొత్తం 2018 జనవరి నాటికి కొత్త ఓటర్ లిస్టును పబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల అధికారుల మీద ఉన్నది. కేంద్ర ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాయడం ద్వారా జనవరి నాటికి వాటిని పూర్తి స్థాయిలో ప్రింట్ చేయమని ఆదేశాలు ఇచ్చినప్పుడు వాటివి ప్రింటింగ్ జరగకుండా ఎన్నికలు నిర్వహించడానికి లేదు. కొత్త ఓటర్ లిస్టు ప్రింట్ అయిన తర్వాతనే సాధారణ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. మీకు జనవరి వరకు ఓటర్ లిస్టే ప్రింట్ కాకపోతే నవంబర్లోనో డిసెంబర్లోనో ఏ రకంగా ఎన్నికలు నిర్వహిస్తారో ఈ విచిత్రాన్ని ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజానికి వివరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వ తప్పిదాలను, కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని, కుటుంబ పాలనను, అహంకారపూరితమైన నియంత పాలనను ప్రజలు ప్రశ్నించకుండా సొంత పార్టీలో తిరుగుబాటు జరగకుండా ఉండడానికే మభ్యపెట్టడానికే పదే ముందస్తు ఎన్నికల గురించి ముఖ్యమంత్రి గారు ప్రస్తావిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు 2 అంశాలు ప్రస్తావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇచ్చేస్తా అంటున్నాడు. సంతోషం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు 90 మంది ఉన్నారు. ఎంఐఎంతో పొత్తు అంటున్నావు, 7-8 సీట్లు వాళ్ళకు వదిలేసినట్టే. అంటే దాదాపుగా 100 సీట్లకు అభ్యర్థులు ఆల్రెడీ ప్రకటించినట్టే. ఇక మిగిలిందే 20 సీట్లు. ఇంకా 20 సీట్లలో నువ్వు అభ్యర్థులను సెప్టెంబర్లోనే ప్రకటిస్తాను ఎవరిని మభ్యపెడుతున్నావు? సిట్టింగ్లకు పోను, ఎంఐఎంకు పోను, నువ్వు ప్రకటించడానికి ఏం మిగిలిందని అడుగుతున్నా. అంటే ఏమన్నట్టు దీని అర్థం? అభ్యర్థుల ప్రకటన పేరు మీద ఉన్న వాళ్ళని బెదిరించుకోవడం కోసం సొంత పార్టీలో అన్ని పార్టీలను చేర్చుకున్నారు కదా, వాళ్ళు తన్నుకోకుండా ఇప్పుడేమైనా ఎదురు తిరిగితే టికెట్ వస్తుందో రాదో అని భయపెట్టడానికి ఈ రకమైన వికృత చేష్టలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాల్పడుతున్నారు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా ఎన్నికల వైపు దృష్టి పెట్టకుండా ప్రభుత్వ వైఫల్యాల వైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పిలిపిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, రైతు రుణమాఫీ కావచ్చు, ఇంటింటికొక ఉద్యోగం కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, లేకపోతే కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, గిరిజనులకు మైనారిటీల రిజర్వేషన్ల విషయం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, దళితుల 3 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేస్తూ చంద్రశేఖరరావు గారు ఏదైతే రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నాడో లేదా రాజకీయ చదరంగంలో ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడో వీటన్నిటిని కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉన్నది. కాబట్టి ఈరోజు చంద్రశేఖరరావు గారు సభను నిర్వహించలేడు. చంద్రశేఖరరావు గారు ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్న మాట వాస్తవం.
ఎందుకంటే ముందస్తు శాసనసభ ఎన్నికలు వస్తే ముందస్తు ఎన్నికలల్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని ఏదో రకంగా అధికారంలోకి రావాలనే ఆతృతతో అసెంబ్లీని పార్లమెంటును విడగొట్టి ఎన్నికలు చేస్తే అసెంబ్లీలతో ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని పార్లమెంటుకు వచ్చే వరకల్లా మోడీ ముందల మొకరిల్లి పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రశేఖరరావు గారు ఈ రకమైన ఆలోచనతో ప్రజల ముందుకు వస్తుండు. ఎంఐఎం పార్టీ కూడా ఆలోచన చెయ్యాలి. అసెంబ్లీ ఎన్నికలు ముందు జరిపి మీతో పొత్తు పెట్టుకొని అందలం ఎక్కిన తర్వాత మిమ్మల్ని కాలితో దాన్ని మోడీతో జట్టు కట్టడానికి పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నాడు. కాబట్టి ఎంఐఎం సోదరులు మైనారిటీల తరఫున వాళ్ళ గలం వాళ్ళ గొంతు అని చెబుతున్నప్పుడు మైనారిటీల గొంతు కోస్తున్న మోడీతోని మన కేసీఆర్ గారు జట్టు కట్టడానికి ఉవ్విల్లూరుతున్నాడు. మీరు విజ్ఞతతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రి గారు పదే పదే జమిలీ ఎన్నికలకు లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.